ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఓన్లీ ఉమెన్స్ స్కాలర్షిప్ అనమాట. సో బాలికల స్కాలర్షిప్. సో ఎవరైతే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ బీఈడీ కానీ బీఫార్మసీ కానీ కోర్స్ ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళ కోసం అండి ఇది యూజ్ అవుతుంది. సో అప్లై తేదీ కూడా మీకు కన్ఫామ్గా చెప్తాను, మీ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీరు కానీ మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుందంటే కంపల్సరీగా షేర్ చేయండి. సో ఇంకేమాత్రం డిలే చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో ఇదైతే బాలికల స్కాలర్షిప్ అనమాట. సో కొటాక్ బ్యాంక్ వాళ్ళైతే దీన్ని నిర్వహిస్తున్నారు. సో బాలికల కొటాక్ కన్యా స్కాలర్షిప్ అనమాట. సో ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులకి బాలికలు ఉన్న ఉన్నత విద్యలకు అభ్యసించేందుకు ఇబ్బందులు పడకుండా కొటాక్ మహీంద్రా గ్రూప్ స్కాలర్షిప్ అయితే అందిస్తుందన్నమాట. ఇది కొటాక్ కన్యా స్కాలర్షిప్ పేరుతో కొటాక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ స్కాలర్షిప్ ఇవ్వని ఉంది. ఇంటర్లో 75% అయితే మార్కులు ఉండాలండి ఉన్న విద్యార్థులకు డిసెంబర్ 20 లోపు ఆన్లైన్లో మనకు దరఖాస్తు చేసుకోవాలి. సో ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ బీఈడీ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి బీఫార్మసీ నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్స్ ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు కనీసం వార్షిక ఆదాయం 6 లక్షల లోపు అయితే ఇన్కమ్ అనేది మనకి ఉండాలన్నమాట. ఎవరైతే పేరెంట్స్ అయితే ఉంటారో వాళ్ళకి 6 లక్షల లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి తప్పనిసరిగా. సో ఈ స్కాలర్షిప్ ఎంపికైన విద్యార్థులకు 1.1 లక్షల ఆర్థిక సహాయం అయితే అందిస్తుందన్నమాట కొటాక్ ఎడ్యుకేషన్. మనకి కొటాక్ education.org వెబ్సైట్లో అయితే మనం డైరెక్ట్గా అయితే మనం అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషను ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకుని తర్వాత మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అంటే మార్క్ షీట్స్ ఆఫ్ ప్రీవియస్ క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ 12th ఇంటర్ అనమాట. సో ఇంటర్ అయితే మార్క్ షీట్ అయితే ఉండాలి. ఇన్కమ్ ప్రూఫ్ ఫర్ పేరెంట్స్ గ్రాడ్యుయేట్స్. సో మనకి పేరెంట్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇన్కమ్ ప్రూఫ్ అయితే ఉండాలి. ఇఫ్ ఐటీఆర్ కూడా ఉండాలన్నమాట. 23-24 ఇఫ్ ఉంటే అది కూడా బెటర్ అనమాట. ఫ్రీ స్ట్రక్చర్ ఆఫ్ అకాడమిక్ ఇయర్. సో మనకి కాలేజ్ ఫీజు ఎంతో అది కూడా మనకి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వచ్చింది. బోనోఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ ఆర్ లెటర్ ఫ్రమ్ కాలేజ్. సో ఇదైతే ఈ బోనోఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి. సో కాలేజ్ సీట్ అలాట్మెంట్ డాక్యుమెంట్, కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డిజేబుల్డ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. సో డెత్ సర్టిఫికేట్ ఇన్ కేస్ పేరెంట్స్ ఏమైనా చనిపోతే వాళ్ళ సర్టిఫికేట్. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లై చేసుకుని మనం ఈ వెబ్సైట్లోకి వెళ్తే డైరెక్ట్గా మనకి కొటాక్ education.orgలో అయితే మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చండి. సో ఇలాంటి మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం, ఇంట్రెస్టింగ్ జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.